ఇటీవల తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తేశ్వర దేవస్థానం పునర్నిర్మాణం కోసం గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు మరియు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్య గారు 200 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి పరచాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్న వీరిపై బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ నాయకులు దుష్ప్రచారం చేయడం కాకుండా అనైతికంగా బీఆర్ఎస్ మంత్రిని అనే ఫేస్బుక్ పేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ మార్పుడ్ వీడియోస్ పోస్ట్ చేయడమే కాకుండా శ్రీధర్ బాబు గారు తన ఇంటి నిర్మాణం కోసం తన సొంత డబ్బుల కోసం ఈ దేవాలయ పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించినట్టు ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళ్ళే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ మార్పుడ్ వీడియోస్ను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది. దీని విషయంలో గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారికి అదేవిధంగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో వాటిని ఫిర్యాదు చేయడంతో వారి మీద కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నట్టుగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక ముందు ఎవరైనా ఆధారాలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేసి శ్రీధర్ బాబు గారిని కానీ వారి సతీమణి సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీమతి శైలజ రామయ్య గారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.